చిత్తూరు జిల్లా పొంగనూరులో దారుణ హత్యకు గురైన చిన్నారి అస్ఫియా కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. ఈ కేసులో ఒక మహిళను, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గత నెల 29వ తేదీన అదృశ్యమైన 6 ఏళ్ల అస్ఫియా 4 రోజుల తర్వాత సమ్మర్ స్టోరేజ్లో శవమై కనిపించింది. దీంతో ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్నారు పోలీసులు. మరోవైపు ఇవాళ అస్ఫియా కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించనున్నారు. అటు పొంగనూరు పట్టణంలోని యూబీ కాంపౌండ్ కు చెందిన అజ్మతుల్లా కుమార్తె అస్ఫియా సెప్టెంబర్ 29న రాత్రి 7 గంటల సమయంలో స్నేహితులతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో కరెంటు పోయింది. మంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి 11 వరకు మాత్రమే. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. బాలిక తల్లి షమియా బయటకొచ్చి చూస్తే అస్ఫియా కనిపించలేదు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ పొంగనూరు చేరుకున్నారు. అస్ఫియా కోసం 11 పోలీస్ బృందాలు విస్తృతంగా గాలించాయి. పలు వీధుల్లో పరుగులు తీసిన పోలీస్ జాగిలాలు చెంగలాపురం రోడ్డులోని ముళ్లపొదల వద్ద ఆగిపోయాయి. చివరకు సమ్మర్ స్టోరేజ్లో పాప మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అస్ఫియా మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు ఆమె ఒంటిపై గాయాలు, దుస్తులపై రక్తపు మరకలున్నట్లు గుర్తించారు. అస్ఫియా కిడ్నాప్, హత్యపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఆడపిల్లలకు రక్షణ లేకపోవడం ప్రభుత్వ అసమర్థత కాదా అని ప్రశ్నించారు రోజా. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు రోజా. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం, తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళు ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కానీ, పసిబిడ్డల భద్రత కోసం కానీ, చిన్న బిడ్డల భద్రత కోసం కానీ ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా, చంపేసినా, రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకు ఉన్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి